హలో అండి, నమస్తే. గ్రేటర్ ఉన్నప్పుడు టమాటా ప్యూరీ కోసం మనము టమాటాలన్నీ కట్ చేసి మిక్సీ పట్టడము, ఒక్కొక్కసారి ఇంట్లో పవర్ లేనప్పుడు ఇలాంటి వాటి కోసం ఇబ్బంది పడుతుంటే ఇలాంటి గ్రేటర్తో మనము టమాటా ప్యూరీని ఈజీగా తీసుకోవచ్చు. ఇలా చేయడం వలన టమాటాపై ఉండే తొక్క కూడా ఈజీగా వచ్చేస్తుందండి. నేను ఇక్కడ ఒకే టమాటాను యూజ్ చేశాను, కానీ టమాటా ప్యూరీ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. మిక్సీలో వేయటం, దాన్ని క్లీన్ చేయటం అలాంటి పనుల కంటే ఇదే ఈజీ పని అండి. ఇలాంటి నెట్టెడ్ జాలీలు మనము కూరగాయలు కానీ ఫ్రూట్స్ తీసుకున్నప్పుడు వస్తుంది కదండి, దాన్ని పడేయకుండా సబ్బు ముక్కలు అనేవి ఇలా ఒక్కొక్కసారి మిగిలిపోతాయి కదండి, వాటన్నిటిని కూడా ఈ నెట్టెడ్ జాలీలో వేసి గట్టిగా ముడివేయండి. ఈ నెట్టెడ్ జాలీని మనము ఇలా వాష్ బేసిన్ కాడ కానీ బాత్రూంలో పెట్టేసామనుకోండి, ఫేస్ వాష్కి కానీ హ్యాండ్ వాష్కి చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. దీనివల్ల సబ్బు ముక్కలు అనేవి ఎక్కడ వేస్ట్ కాకుండా ఇలా వాడుకోవచ్చు. ఆయిల్ క్యాన్ అనేది ఇలా జిడ్డు పట్టినప్పుడు మనము చేతులు నొప్పి పెట్టేదాకా కూడా క్లీన్ చేసినా కూడా సరిగా పోవండి. ఆయిల్ క్యాన్ని క్లీన్ చేసిన వెంటనే మన ఇంట్లో చాలా మాస్కులు ఉంటాయి కదండి, దాంట్లో ఒక మాస్క్ని తీసుకొని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా సీజర్తో పైన అలాగే కింద రెండు వైపులా కూడా కట్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ ఉంటుంది కాబట్టి మనము ఆయిల్ క్యాన్ బాటిల్కి కానీ ఇలాంటి ఆయిల్ క్యాన్స్కి మనము ఈ మాస్క్ను వేసామనుకోండి, ఆయిల్ ఎప్పుడైనా లీక్ అయినా కూడా ఈ మాస్క్ అనేది పీల్ చేసుకుంటుంది కాబట్టి అంత జిడ్డు అనేది ఎక్కువగా ఉండదండి. క్లీన్ చేసేటప్పుడు కూడా మనకి ఈ పని అనేది చాలా సులువుగా అయిపోతుంది. కావాలంటే మీరు కింద కూడా వేసుకోవచ్చండి. ఒకవైపు మాత్రమే కట్ చేసి ఇలా కింది వైపున కూడా వేసుకున్నాం అనుకోండి, ఆయిల్ క్యాన్కి జిడ్డు అనేది అస్సలకే పట్టదు. పిల్లలు బుక్కులో కానీ థర్మకోల్ షీట్ పైన ఇలాంటి కలర్స్ వేశారనుకోండి, ఆ బ్రష్ని మళ్ళీ కింద పెట్టేశారనుకోండి, కలర్ అనేది కింద కూడా అంటుకుంటుంది. బట్టల క్లిప్ మధ్యలో పెట్టేశామనుకోండి, కలర్ అనేవి ఎక్కడ అంటుకోకుండా నీట్గా ఉంటాయి. ఎక్స్టెన్షన్ బాక్స్ వైర్ని మనము ఇలా రౌండ్గా చుట్టేసిన తర్వాత ప్లగ్ని అలాగే ఉంచేస్తాం కదండి, ఈ ప్లగ్ను ఈ హోల్స్లో పెట్టేసామనుకోండి, పిల్లలు తీసినా కానీ బయటకి రాకుండా ఇలా నీట్గా ఉంటుంది. వాష్రూమ్లో కానీ కిచెన్లో ట్యాప్స్ అనేవి ఇలా సన్నగా వచ్చినప్పుడు ఈ ట్యాప్స్ని ఇలా ఓపెన్ చేసామనుకోండి, దీంట్లో ఉండే నెట్టెడ్కి ఇలా డస్ట్ అనేది ఎక్కువగా ఉంటే ప్రెషర్ అనేది చాలా తక్కువగా వస్తుంది. దీన్ని ఇలా నీట్గా క్లీన్ చేసి పెట్టేసామనుకోండి, ప్రెషర్ అనేది ఎక్కువగా వస్తుంది. ఇయర్ ఫోన్ వైర్స్ అనేవి ఇలా చిక్కుబడిపోకుండా ఉండాలంటే బట్టల క్లిప్ ఉంటుంది కదండి, ఈ బట్టల క్లిప్ మధ్యలో నుంచి ఇలా వైరును చుట్టేసి చివరి భాగాన్ని కూడా ఈ మధ్యలో పెట్టేసామనుకోండి, వైర్ అనేది చిక్కుబడిపోకుండా ఇలా నీట్గా ఉంటుంది. మనము హ్యాండ్ బ్యాగ్లో కానీ లేదా ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు కూడా ఇలా ఈజీగా తీసుకొని వెళ్ళవచ్చు. నిమ్మ తొక్కలతో గోళ్ళను ఒక 30 సెకండ్ పాటు రుద్దిన తర్వాత ఏదైనా ఒక పొడి క్లాత్తో కానీ వాటర్తో క్లీన్ చేసుకున్నామనుకోండి, గోళ్ళు అనేవి అందంగాను పుచ్చిపోకుండాను ఉంటాయి. పెన్ రిఫిల్ అనేది సరిగా రాయనప్పుడు లేదా మధ్య మధ్యలో స్ట్రక్ అవుతుంటుంది కదా, అలాంటప్పుడు ఒక స్టీల్ ప్లేట్ మీద కొంచెం వేడి పుట్టేటట్లు రుద్దాలి. ఇలా రుద్దిన తర్వాత మీరు పేపర్ పైన రాసి చూడండి, ఎక్కడ స్ట్రక్ అవ్వకుండా ఇలా నీట్గా మళ్ళీ థిక్గా పెన్ అనేది రాస్తుంది. లేకపోతే కొంచెం వేడి చేసి విదిలించి అప్పుడు పేపర్ మీద రాసినా కూడా రాస్తుంది. హ్యాండ్ బ్యాగ్ జిప్స్ కానీ లేదా స్కూల్ బ్యాగ్స్ ఉంటాయి కదండి, ఆ జిప్స్ అనేవి ఇలా స్ట్రక్ అవుతున్నప్పుడు కానీ గట్టిగా రాకపోతే మనం ఫేస్కు వాడే పౌడర్ ఉంటుంది కదండి, ఈ జిప్ పైన కొద్దిగా అప్లై చేసి ఆ తర్వాత మనం జిప్ని ఒక 2-3 టైమ్స్ ఇలా పెట్టేసామనుకోండి, అప్పుడు జిప్స్ అనేవి స్మూత్గా పనిచేస్తాయి. ఎండు ద్రాక్ష కానీ కిస్మిస్ మొదలైన పండ్లను లవంగాలతో కలిపి ఉంచితే అవి ఎక్కువ రోజులు నిల్వ ఉండటమే కాకుండా ఫ్రెష్గా కూడా ఉంటాయి. మరొక యూస్ఫుల్ టిప్, మన ఇంట్లో ఆయిల్ ప్యాకెట్స్ ఎన్నో ఉంటాయండి, అవి వేస్ట్ అని పడేస్తాం, కానీ సీజర్తో ఇలా పై భాగాన్ని పూర్తిగా కట్ చేసుకున్నాక టమాటాలు అనేవి ఎక్కువగా పండు బారాయి అనుకోండి, త్వరగా కుళ్ళిపోతాయి. వీటిని మనము ఇలా కట్ చేసిన ఆయిల్ ప్యాకెట్లో వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామనుకోండి, అవి త్వరగా పండు బారకుండా ఉంటాయి, కుళ్ళిపోకుండా చాలా రోజుల పాటు ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చు. సిలిండర్ అయిపోయిన తర్వాత ఇలా నిండు సిలిండర్ని మనము డైరెక్ట్గా ఇలా ఫ్లోర్ పైన తెచ్చామనుకోండి, లైన్స్ అనేవి పడుతూ ఉంటాయి కదా, ఇలా ఈజీగా మనము ఎవరి సహాయం లేకుండా తీసుకురావాలంటే ఇలా మ్యాట్ సహాయంతో ఈ నిండు సిలిండర్ని మనము ఎక్కడికైనా తీసుకెళ్ళవచ్చు. వాష్రూమ్ అనేది బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు కానీ నీట్గా లేనప్పుడు ఇలా కొన్ని వాటర్లో సర్ఫును వేసి కోల్గేట్ పేస్ట్ని కూడా యాడ్ చేయాలి. ఈ కోల్గేట్ పేస్ట్ డైరెక్ట్గా కరగదు కాబట్టి ఇలా చేత్తో నీటిలో పూర్తిగా కరిగిన తర్వాత ఈ వాటర్ని ఇలా వాష్రూమ్లో వేసి మనము
బ్రష్తో క్లీన్ చేసామనుకోండి గారపట్టిన మరకలు కానీ ఎలాంటి బ్యాడ్ స్మెల్ వచ్చినా కానీ ఇలాంటి టిప్స్తో క్లీన్ చేసుకున్నామనుకోండి వాష్రూమ్ ఎప్పుడు చూసినా కూడా చాలా నీట్గా క్లీన్గా కనబడుతుంది. ప్రతిరోజు పెట్టుకునే స్పెట్స్ అనేవి కిందికి జారినట్టుగా అనిపిస్తే 2 రబ్బర్ బ్యాండ్లు ఉంటాయి కదండి, ఇలా స్పెట్స్ యొక్క చివరి భాగాన 2 రబ్బర్ బ్యాండ్లను టైట్గా వేయాలి. ఇలా వేయడం వలన మనం పెట్టుకున్నా కూడా కిందికి వంగిన జారకుండా స్టిఫ్గా అలాగే ఉంటాయి. ఒక టిష్యూ పేపర్ని తీసుకొని ఇలా సీజర్తో కొద్దిగా మాత్రమే కట్ చేసుకోవాలి. ఈ టిష్యూ పేపర్లో ఇలా వెల్లుల్లిపై ఉండే పొట్టునంతా కూడా పెట్టేసి అది పడిపోకుండా ఉండటానికి ఒక రబ్బర్ బ్యాండ్ను వేసుకోండి. ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్నిటిని ప్రిపేర్ చేసుకోవాలండి. ఇక్కడ నేను 2ని ప్రిపేర్ చేసుకున్నానండి. ఇప్పుడు ఈ 2ని మనము కబోర్డ్లో కానీ అలమార్లో కానీ బొద్దింకలు ఎక్కువగా తిరుగుతున్న ప్లేస్లో వీటిని పెట్టేసామనుకోండి ఈ ఘాటైన స్మెల్కి బొద్దింకలు కానీ ఎలాంటి పురుగులు అనేవి ఇలాంటి కబోర్డ్స్లో దరి చేరకుండా ఉంటాయి. ఇలా సోడాను ఇలా ఒక ప్లేట్లోకి వేసుకున్నాక దాంట్లో కొన్ని వాటర్ని కలిపేసేయండి. పాడైపోయిన ఒక టూత్ బ్రష్ని తీసుకున్నాక ఇలా గోడలపైన పెన్ మరకలు కానీ కలర్స్ మరకలు కానీ ఏవైనా ఉన్నప్పుడు అవి మనము ఎంత రఫ్ చేసినా కూడా రఫ్ కావండి. దాంతోపాటు పైన ఉన్న పెయింట్ కూడా పోతుంది కదా, ఇలా బేకింగ్ సోడా వాటర్ని వేసి బ్రష్తో రాసామనుకోండి ఆ మరకలు అనేవి చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి. దానిపైన ఉండే పెయింట్ కూడా అస్సలకే పోదండి, ఓన్లీ పెన్ మరకలు ఇలాంటి కలర్ మరకలు అనేవి తొలగిపోతాయి. ఖాళీ ఐస్ క్రీమ్ బాక్సులు ఉంటాయి కదండి, ఇలా దానికి రబ్బర్ బ్యాండ్లను వేసేసి దేనికి దానికి సపరేట్గా ఫోక్ స్పూన్స్ని నైఫ్ని సీజర్స్ని గ్యాస్ లైటర్స్ని పీలర్స్ని వేసామనుకోండి మనకి ఎప్పుడు ఏది కావాలన్నా కూడా ఈజీగా తీసుకోవడానికి వీలవుతుంది. ఇలాంటి ఫ్రూట్స్ని తెచ్చుకున్నప్పుడు అవి త్వరగా పాడైపోతాయండి. ఇలా ఫ్రూట్స్ యొక్క కొనలకి లేదా మొదల్లో మనము ఫాయిల్ పేపర్ని వేసి స్టోర్ చేసుకున్నామనుకోండి 4-5 డేస్ అయినా చిన్న చిన్న పురుగులు వాలినా కూడా ఇలాంటి ఫ్రూట్స్ అనేవి త్వరగా పాడవకుండా ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చు. పూలతోటి డెకరేషన్ చేసుకున్నప్పుడు కొన్ని వాటర్ని వేసి మన ఇంట్లో ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ ఉంటాయి కదండి, ఆ ట్యాబ్లెట్ని కానీ లేదా ఆస్పిరిన్ ట్యాబ్లెట్ దొరుకుతుందండి, అది పువ్వులను ఒక 4-5 డేస్ పాటు చాలా ఫ్రెష్గా ఉంచుతాయి. ఇలా మనము ట్యాబ్లెట్ని వేసి పువ్వులను ఇలా డెకరేషన్ చేసుకున్నాం అనుకోండి అవి వాడిపోకుండా ఇంట్లో చాలా రోజుల పాటు అలాగే ఉంటాయి. వాటర్ని వేసుకొని అల్లాన్ని ఒక 2-3 టైమ్స్ పాటు ఈ వాటర్లోనే ఇలా నీట్గా మట్టి లేకుండా కడగాలి. ఇలా ఒక 5 నిమిషాల పాటు బాగా నానబెట్టిన వాటర్లో నుంచి ఈ అల్లాన్ని తీసుకొని ఇలా వడపోసే జాలి ఉంటుంది కదండి, ఇలా స్టెయినర్తో మనము గట్టిగా దానిపై ఉండే పొట్టును తీసేసామనుకోండి చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని రుబ్బుకునేటప్పుడు ఇలా ఎన్ని కేజీలైనా అల్లంపై ఉండే పొట్టును తీయాలంటే ఈ టిప్తో మనము చాలా ఈజీగా తీసేయచ్చు. ఈ జాలితో తీసామనుకోండి పొట్టు మాత్రమే వస్తుందండి, అల్లం అనేది చాలా ఎక్కువగా అలాగే ఉండిపోతుంది. అల్లం అనేది ఎక్కడ వేస్ట్ కాకుండా ఉంటుంది. పెటికోట్స్ కానీ ఇలాంటి డ్రెస్ వేసుకునే ప్యాంటు యొక్క నాడలను మనము ఇలాంటి పిన్నిస్తో ఎక్కిస్తాం, కానీ ఒక్కొక్కసారి పిన్నిస్ అనేది లేనప్పుడు పెన్ సహాయంతో కూడా ఈజీగా ఎక్కించవచ్చు. పెన్ యొక్క మొదటి భాగం ఉంటుంది కదండి, ఇలా ఏ నాడనైతే ఎక్కిస్తున్నామో దాంట్లో నుంచి ఇలా పెన్నుని తీసేసామనుకోండి ఆ తర్వాత గట్టిగా ఆ క్యాప్ని కూడా పెట్టేసేయాలి. ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా చేసిన తర్వాత మనము ఈ హోల్లో నుంచి ఇలా పెన్నుని పెట్టేసి ఆ నాడను చాలా ఈజీగా ఎక్కించవచ్చు. పిన్నిస్తో అయితే మధ్యలో ఒక్కొక్కసారి ఆ పిన్నిస్ అనేది బయటికి వచ్చేస్తుంది, కానీ ఇలా పెన్తో తీసామనుకోండి ఎంతో సులువుగా చాలా తక్కువ టైంలో ఇలా నాడను ఎక్కించవచ్చు. ఇలా అయిపోయిన పెన్ను కూడా మనము ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. బ్లౌజ్ ఉంటుంది కదండి, ఇలా బ్లౌజ్ని మనము ఎక్కువగా కానీ లూజ్గా కానీ అయినప్పుడు డబుల్ గమ్ టేపుని మనము ఇలా అతికించేసామనుకోండి బ్లౌజ్ అనేది లూజ్ అయినప్పుడు జారకుండా అలాగే స్టిఫ్గా ఉంటుంది. ఇలా మనము చేత్తో స్టిచ్చింగ్ వేయాల్సిన పని కూడా లేదండి. అర్జెంటుగా ఎక్కడికైనా బయటకి వెళ్ళాలన్నప్పుడు ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా మనము బ్లౌజ్కి డబుల్ గమ్ టేప్ని వేసేసామనుకోండి స్టిఫ్గా ఎంతసేపు అయినా అలాగే ఉంటుంది. వాటి క్యాప్స్ ఏవైనా తీసుకున్నాక గ్యాస్ స్టవ్ ఉంటుంది కదండి, మనము ఎప్పుడైనా గ్యాస్ స్టవ్ని క్లీన్ చేయడానికి ఫ్లోర్ని క్లీన్ చేయడానికి గ్యాస్ స్టవ్ని అటు ఇటు కదపడానికి ఈ క్యాప్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి. ఒక్కొక్కసారి ఈ గ్యాస్ స్టవ్
టమాటోకి వచ్చిన రబ్బర్లు అనేవి స్టిక్గా అతుక్కుపోతాయి కాబట్టి మనం తీయడానికి ఇబ్బంది పడకుండా అవి పాడవకుండా ఉండాలంటే ఇలాంటి వాటర్ బాటిల్ యొక్క క్యాప్స్ని ఈ లెగ్స్కి పెట్టేసేయాలి. క్లాత్ బ్యాగులు వస్తాయి కదండి, వేస్ట్ అని పడేయకుండా విండోస్ని కానీ ఇలాంటి నెట్ డోర్స్ ఉంటాయి కదండి, దానిపై పడే డస్ట్ను ఇలా క్లాత్ బ్యాగ్తో క్లీన్ చేసుకోవచ్చు. దీనికోసం మన ఇంట్లో ఉండే ఏదైనా క్లాత్తో క్లీన్ చేయడం కంటే ఇలా వేస్ట్గా పడేసే వాటిని యూజ్ చేసుకున్నాం అనుకోండి, మన పని కూడా చాలా సులువైపోతుంది. ఇలా ఏదైనా లిక్విడ్ని వేసి స్లైడింగ్ డోర్ని కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. వైపర్ది కానీ మాప్ది స్టిక్ తీసుకొని ఇలా స్టీల్ స్క్రబ్బర్ని మనము రౌండ్గా చుట్టేసి విడిపోకుండా ఉండటానికి రబ్బర్ బ్యాండ్ని కానీ లేదా దీంతోటే ఇలా గట్టిగా ముడి వేసుకోవాలి. ఇలా పొడవైన స్టిక్ సహాయంతో మనము స్టూల్ని కానీ బెడ్ని కానీ ఎక్కకుండానే ఇలా ఫ్యాన్ పై ఉండే డస్ట్ను ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చూసారు కదండి, దానికి ఉండే డస్ట్ అనేది కూడా ఇలా స్టీల్ స్క్రబ్బర్కి పూర్తిగా అంటుకొని వచ్చేస్తుంది. అప్పుడు మనము ఫ్యాన్ని క్లీన్ చేయడానికి ఎటువంటి సహాయం తీసుకోకుండానే ఇలా స్టిక్ సహాయంతో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఒక్క స్టీల్ స్క్రబ్బర్ ఉంటే చాలు మన ఇంట్లో ఉండే పనులన్నీ కూడా ఇలా చకచక చేసుకోవచ్చు. మరి యూస్ఫుల్ టిప్ని కూడా చూసేయండి. బియ్యం సంచిని ఓపెన్ చేయాలంటే ఇలాంటి దారం ఉంటుంది కదండి, ఈ దారం అనేది చాలా గట్టిగా ఉంటుందండి. ఈ దారాన్ని తీసుకొని కాలికి పెట్టుకునే మెట్టెలు ఉంటాయి కదండి, అవి వర్షాకాలంలో కానీ చలికాలంలో గట్టిగా అయ్యి అక్కడ ర్యాషెస్ కానీ ఎర్రగా అవ్వటం లాంటివి జరిగినప్పుడు మనము ఇలా టైట్గా ఉన్న మెట్టెలను ఇలా బియ్యం సంచికి వచ్చిన దారంతో రెండు వైపులా కూడా ఈ దారాలను ఇలా మెట్టెలలో పెట్టేసి గట్టిగా లాగేసామనుకోండి, మెట్టెలు అనేవి కొద్దిగా లూజ్ అవుతాయి. దీనికోసం మనము డబ్బులు ఖర్చు పెట్టి గోల్డ్ షాప్కి వెళ్ళి తీయించుకోవాల్సిన పని కూడా ఉండదండి. ఇలా ఇంట్లోనే ఈజీ ప్రాసెస్లో మనము ఈ యూస్ఫుల్ టిప్ని యూజ్ చేసుకోవచ్చు. ఇడ్లీ చేయడం చాలా ఈజీ, కానీ వాటి గిన్నెలు క్లీన్ చేయాలంటే ఇబ్బంది పడతాం. అయితే మనము ఇలా స్క్రబ్బర్తో ఇడ్లీ పాత్రలను క్లీన్ చేసామనుకోండి, దానికి మొత్తం కూడా ఇలా అంటేసుకుంటుంది. మళ్ళీ స్క్రబ్బర్ని క్లీన్ చేయాలి, ఇలా డబుల్ పని అనేది అవుతూ ఉంటుంది. వేస్ట్గా ఉన్న ఒక ఇలా టూత్ బ్రష్ని తీసుకొని ఇలా నానబెట్టుకున్న ఇడ్లీ పాత్రలన్నిటిని ముందుగా మనము ఈ బ్రష్ తోటే క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకోవడం వలన మనకి చేతికి అంటుకోకుండా స్క్రబ్బర్కి అంటుకోకుండా ఉండటం వలన మన పని అనేది చాలా సులువైపోతుంది. ఇలా అన్ని ఇడ్లీ పాత్రలన్నిటినీ కూడా ఈ బ్రష్ తోటే క్లీన్ చేసుకున్నాక ఈ ఇడ్లీ పాత్రల పైన కొద్దిగా విమ్ లిక్విడ్ని వేసి మళ్ళీ టూత్ బ్రష్తో కానీ లేదా స్క్రబ్బర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఇడ్లీ పాత్రలు అనేవి చాలా నీట్గా అవటమే కాకుండా మన పని కూడా చాలా వరకు తగ్గిపోతుంది. ముందుగా బకెట్లో కొన్ని వాటర్ని పట్టిన తర్వాత అయిపోయిన షాంపూ ప్యాకెట్లు ఉంటాయి కదండి, అవి వేస్ట్ అని పాడేస్తాం. కానీ వీటిని కూడా మనము ఎలా యూజ్ చేసుకోవాలంటే ఇలా సీజర్తో వీడియోలో చూపించిన మాదిరిగా అన్నిటినీ కూడా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. వీటన్నిటిని కూడా వాటర్లో కొద్దిగా మిక్స్ చేసామనుకోండి, నురుగా అనేది వస్తుంది. చూసారు కదండి, మనము ప్రతిరోజు ఇల్లు తుడిచే ఇలా మాప్ని ఈ వాటర్లో బాగా ఇలా ఒక 2-3 టైమ్స్ పాటు ఇలా గట్టిగా అనేసామనుకోండి, దాంట్లో ఉండే దుమ్ము కానీ ధూళి మురికి అంతా కూడా ఈ వాటర్లోకి వచ్చేస్తుంది. వాటర్ చూసారు కదండి ఎంత మురికి వచ్చిందో. ఇప్పుడు ఈ మాప్ అనేది చాలా నీట్గా మంచి సువాసన అనేది వస్తుంది. చిన్న చిన్న హోల్స్ ఉన్న బుట్టీలు ఉంటాయి కదండి, దీంట్లో ఆనియన్స్ని కానీ లేదా వెల్లుల్లిని ఆలులను మనం స్టోర్ చేసుకుంటాము. చాలా రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయి. మన ఇంట్లో రైస్ బ్యాగులు చాలా ఉంటాయి కదండి, వాటిని ఇలా బుట్టీలో కరెక్ట్ సైజు చూసి కట్ చేసుకొని దీంట్లో ఇలా ప్రతిసారి మలుచుకొని వేసుకున్నాక దీంట్లో ఆనియన్స్ని కానీ మనం కావాల్సినవన్నీ కూడా స్టోర్ చేసుకోవడం వలన ఇలాంటి బుట్టీలని ప్రతిసారి కడగాల్సిన పని లేకుండా ఈ రైస్ కవర్లన్నీ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. దోశ పిండికి కానీ ఇడ్లీ పిండికి మనము పప్పు నానబెట్టేటప్పుడు ఇలా 2-3 సార్లు శుభ్రంగా కడిగి ఫ్రెష్ వాటర్ని వేసిన తర్వాత ఇలా ఇనుప చువ్వను కానీ ఇనుప నైఫ్ని వేసామనుకోండి, పప్పు అనేది చాలా త్వరగా నానుతుంది. మనము వెంటనే రుబ్బుకోవచ్చు. వెడల్పుగా ఉండే ఒక బౌల్ని తీసుకొని న్యూస్ పేపర్ ఉంటుంది కదండి, ఇలా న్యూస్ పేపర్ని కొద్దిగా తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఈ బౌల్లోకి వేసుకోవాలి. ఇంట్లో డెటాల్ ఉంటుంది కదండి, ఇలా డెటాల్ని కొద్దిగా ఈ న్యూస్ పేపర్లో కలిపేసేయండి. డెటాల్ లేని ప్లేస్లో మీరు వెనిగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఈ న్యూస్ పేపర్ తడిసే విధంగా కొన్ని వాటర్ని వేసినాక కొద్దిగా కోల్గేట్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి.
ఇప్పుడు మనము చేత్తో ఈ న్యూస్ పేపరు ఈ పేస్ట్ పూర్తిగా కలిసేటట్టు కలుపుకోవాలి. మన ఇంట్లో ఉండే మిక్సీ అనేది ఇలా జిడ్డు పట్టిపోయినప్పుడు చాలా రోజుల నుంచి క్లీన్ చేయలేమనుకోండి, క్లీన్ చేసే ప్రాసెస్ కూడా మనకి ఎక్కువ టైం అనేది తీసుకుంటుంది. ఎన్ని రోజులైనా సరేనండి, క్లీన్ చేయక అలాగే పెట్టేసామనుకోండి మరకలు అనేవి చాలా జిడ్డుగా తయారవుతాయి. క్లీన్ చేసే ప్రాసెస్ అనేది మనకి ఎక్కువగా ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసిన న్యూస్ పేపర్ ఉంది కదండి, దానికి పూర్తిగా తడి అనేది ఇలా ఉన్నప్పుడు మనము ఈ మిక్సీ దాన్ని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. మనం ఇలా అప్లై చేస్తున్నప్పుడే దానిపై ఉండే మరకలు కూడా క్లీన్ అవుతూ ఉంటాయండి. ఎన్ని రోజులదైనా సరేనండి, జిడ్డు పట్టిన దాన్ని క్లీన్ చేసుకోవాలంటే ఈ ప్రాసెస్లో ఒక్కసారి క్లీన్ చేసుకొని చూడండి. ఈ గ్రైండర్ లోపల మనము ఇలా బ్రష్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దాంట్లో ఉండే ఈ జిడ్డు మరకలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి. ఇలా న్యూస్ పేపర్తో ఉన్న వాటర్నంతా కూడా అందులో వేసి ఇలా బ్రష్తో క్లీన్ చేసుకోవాలి. తర్వాత మనము ఒక పొడి క్లాత్ని తీసుకొని ఈ మిక్సీ మొత్తాన్ని కూడా ఇలా నీట్గా తుడుచుకోవాలి. ఎక్కడ తడి లేకుండా చూసుకోండి. ఈ మిక్సీ యొక్క లోపల మనము క్లాత్ అంత నీట్గా తుడుచుకోలేనప్పుడు ఇలా ఏదైనా నైఫ్ని కానీ సీజర్ని పెట్టి ఇలా మిక్సీ జార్ని మొత్తం కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఒక న్యూస్ పేపర్ని తీసుకొని ఇలా 2-3 మడతలుగా మలుచుకున్నాక ఇలా చిన్న చిన్న స్పేస్లో ఉంటుంది కదండి, దాన్ని మనము బ్రష్తో కానీ స్క్రబ్బర్తో క్లీన్ చేసుకోలేం కాబట్టి ఇలా న్యూస్ పేపర్ని మలుచుకొని ఇలాంటి స్పేస్లో కూడా మనము నీట్గా తుడుచుకోవాలి. లేదంటే ఇయర్ బడ్ ఉంటుంది కదండి, దాంతోటైనా క్లీన్ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఎంత జిడ్డు పట్టిన మిక్సీనైనా ఎలాంటి మరకలైనా తొలగిపోవాలి అంటే ఈ పద్ధతిలో క్లీన్ చేసుకున్నామనుకోండి, ఈ మిక్సీ అనేది మళ్ళీ ఎప్పటి దానిలా కొత్త దానిలా కనిపిస్తుంది. ఈ మిక్సీ జార్ యొక్క బ్లేడ్లు అనేవి గట్టిగా తయారైనా లేదా షార్ప్నెస్ అనేది తగ్గిపోయినప్పుడు ఒక న్యూస్ పేపర్ని తీసుకొని దీన్ని కూడా చిన్న చిన్న పీసెస్గా ఈ మిక్సీ జార్లోకి వేసుకోవాలి. దీంతో పాటు రాళ్ళ ఉప్పు ఉంటుంది కదండి, దాన్ని కూడా 1 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. ఇలా ఒక 2 ట్రిప్పులు పట్టేసామనుకోండి, దాంట్లో ఉండే రాళ్ళ ఉప్పు అలాగే పేపర్ అనేది ఇలా సన్నగా తయారవుతుంది. దీనివల్ల మిక్సీ జార్ యొక్క బ్లేడ్లు అనేవి మళ్ళీ షార్ప్నెస్లోకి వస్తాయి. దీంట్లో మనము ఏది వేసి మిక్సీ పట్టుకున్నా కూడా చాలా త్వరగా గ్రైండర్ అవుతుంది. చీర కట్టుకోవడం రాని వాళ్ళకు మంచి టిప్ని చూపిస్తున్నానండి. ఇలా ఒక దువ్వెనను తీసుకొని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా పెట్టేసిన తర్వాత మనకి ఎంత కుచ్చులు, ఏ సైజు కుచ్చులు రావాలనుకుంటే ఆ సైజు మాత్రమే తీసుకోవచ్చు. చాలామందికి చీర కుచ్చులు పెద్ద సైజులో కాను చిన్న సైజులో తీసుకుంటారండి. ఇలా మీకు ఏ సైజులో కావాలన్నా కూడా ఇలా దువ్వెనను కరెక్ట్గా పెట్టేసి ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా కుచ్చులను పెట్టేసుకోవాలి. కొత్తగా పెళ్ళైన వారు కానీ చీర కుచ్చులు రాని వారికి అయితే ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా కరెక్ట్గా ఎన్ని కుచ్చులు కావాలంటే మనము అన్ని కుచ్చులను చేసుకోవచ్చు. అంతేకాకుండా చీర కట్టిన తర్వాత మనము కుచ్చులన్నీ కూడా ఎక్కడ మడతలు లేకుండా ఐరన్ చేసిన మాదిరిగా కుచ్చులు అనేవి కరెక్ట్గా రావాలంటే ఇలా దువ్వెన సహాయంతో కూడా ఈజీగా అనేవచ్చు. ఇలా చేయడం వలన చీర కట్టినప్పుడు చాలా నీట్గా కుచ్చులు కూడా చాలా అందంగా కనబడటమే కాకుండా ఇలా కట్టరాని వాళ్ళకు కూడా శారీని ఈజీగా కట్టేయవచ్చు. ప్రెషర్ కుక్కర్ యొక్క రబ్బర్లు కానీ లేదా మిక్సీ జార్ యొక్క రబ్బర్లు ఉంటాయి కదా, మనము ప్రతిరోజు ప్రెషర్ కుక్కర్ని క్లీన్ చేస్తాం కానీ ఇలా స్పెషల్గా టైం తీసుకొని మాత్రం ఈ గ్యాస్ కట్లను క్లీన్ చేయలేకపోతాము. ఇలా వీలు ఉన్నప్పుడు మనము ఒక ప్లేట్లోకి ఈ గ్యాస్ రబ్బర్లను వేసి గోరువెచ్చని వాటర్ని వేసిన తర్వాత కొద్దిగా వంట సోడాను మాత్రమే వేయండి, ఇంకేమీ అవసరం లేదండి. ఇలా వేసిన తర్వాత ఈ గ్యాస్ రబ్బర్లను మనము అటు ఇటు కదుపుతూ ఒక 2-3 మినిట్స్ పాటు అలాగే ఉంచేసేయండి. పాడైపోయిన ఒక బ్రష్ని తీసుకొని ఈ రబ్బర్ మధ్యలో కొద్దిగా గ్యాప్ ఉంది కదండి, ఇలా బ్రష్తో పూర్తిగా రబ్బర్ని తిప్పుతూ క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకుంటున్నప్పుడే మనకి వాటర్ కూడా పూర్తిగా చేంజ్ అయిపోయింది. చూసారు కదండి, దాంట్లో ఉండే డస్ట్ అనేది ఇలా వాటర్లోకి వచ్చిన తర్వాత ఈ వాటర్ని తీసేసి మరొకసారి ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసుకోవాలి. ప్రతిరోజు కాకపోయినా ఇలా అప్పుడప్పుడైనా ఈ గ్యాస్ రబ్బర్లను కానీ మిక్సీ రబ్బర్లను క్లీన్ చేసుకోండి. చూసారు కదండి, సింపుల్గా మనము చిటికెలో వీటిని క్లీన్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా ఫంక్షన్స్కి కానీ పండగలకి ఇలా ఎన్ని కేజీలైనా సరేనండి చిటికెలో తీసేయచ్చు. ఇక్కడ 2.5 kgs వరకు వెల్లుల్లి రెబ్బలను తీసుకున్నామండి. దీంట్లో
కొద్దిగా ఒక గుప్పెడంత సాల్ట్ని తీసుకొని మంచి నూనెను కొద్దిగా ఈ సాల్ట్లో బాగా కలిపేసి అప్పుడు ఈ వెల్లుల్లి రెబ్బలన్నిటికీ కూడా బాగా పట్టేసేయాలండి. ఒక్క వెల్లుల్లి రెబ్బలను కూడా మనము వేరు చేయకుండా అన్నీ కలిపితేనే మనకి ప్రతి ఒక్క వెల్లుల్లి రెబ్బలకు ఉండే పొట్టు అనేది చాలా ఈజీగా పోతుంది. మనము చేత్తో కూడా తీయాల్సిన పని లేదండి, అంత ఈజీగా వచ్చేస్తుంది. ఇలా బాగా పట్టించిన తర్వాత నేనైతే ఎండలో ఒక 2-3 అవర్స్ పాటు పెట్టేసేయాలండి. ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఒక 3 అవర్స్ అయితే సరిపోతుంది. లేదంటే మీరు ఒకవేళ ఎండలు తక్కువగా ఉన్నప్పుడు ఒక హాఫ్ డే మాత్రం పెడితే సరిపోతుంది. ఇలా ఎండలో తీసిన తర్వాత ఈ వెల్లుల్లి రెబ్బలన్నిటినీ కూడా మనము ఒక బియ్యం సంచిలో కానీ లేదా మందంగా ఉండే కవర్ కానీ ఏదైనా తీసుకోవచ్చండి. ఆ కవర్లో వీటన్నిటిని వేసేసి ఇలా వీడియోలో చూపిస్తున్న మాదిరిగా బండకు మనము కొద్దిగా గట్టిగా ప్రెస్ చేసి అనేసేయాలండి. ఇలా అన్నాం అనుకోండి, దానికి ఉండే పొట్టు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఈ వెల్లుల్లి రెబ్బలన్నిటినీ కూడా ఇలా చాటలోకి వేసేసి చూడండి, పొట్టు కూడా దాదాపుగా వచ్చేసింది. మీకు వెల్లుల్లి రెబ్బలు కూడా అస్సలకే దానిపైన అస్సలకే పొట్టు కూడా ఉండదండి. ఇలా ఎక్కువ కేజీలు మనం తెచ్చుకున్నప్పుడు ఇలా ఈ చిన్న టిప్ని ఫాలో అయ్యారనుకోండి, మన చేతులు నొప్పి పెట్టకుండా ఎన్ని కేజీలైనా సరేనండి చాలా ఈజీగా తీసేయచ్చు. ఇలా చాటలోకి వేసిన తర్వాత వీటిని ఒక 2-3 టైమ్స్ పాటు బాగా చెరగాలండి. అప్పుడే దాంట్లో ఉండే పొట్టు అనేది పోతుంది. తర్వాత మనము వెల్లుల్లి రెబ్బలను ఇలా చేత్తో అనగానే ఈజీగా వచ్చేస్తాయి. చూడండి, దాదాపుగా పొట్టు అనేది చాలా వరకు పోయిందండి. మీరు చేత్తో ఇలా అనగానే దానిపైన ఉండే పొట్టు అనేది వచ్చేస్తుంది. చూసారు కదండి, చేత్తో వలవకుండానే పొట్టు అనేది ఎంతగానో వచ్చేసిందో. ఈ టిప్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.